హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను గోబీ మంచూరియన్ అయితే చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. నేనైతే క్యాలీఫ్లవర్తో అయితే చేస్తున్నానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న ఆ ముక్కల్ని ఇందులో వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. 2 మినిట్స్ కంటే ఎక్కువ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇలా వేడి నీళ్ళు శుభ్రం చేసుకోవటం వల్ల ఏదైనా డస్ట్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏవైనా ఉన్నా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అందుకు వేడి నీళ్ళలో ఇలా బాయిల్ అయితే చేసుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్ తీసుకొని 1కి 2 సార్లు ఈ విధంగా శుభ్రం అయితే చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న ఆ ముక్కల్ని ఇందులో వేసేసి వీటికి బాగా కోటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొన్ని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, క్యాబేజ్ కూడా వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాసు, కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకోండి. ఇది ఎక్కువ వేసుకోకండి, లేకపోతే పులుపు ఎక్కువైపోతుంది. అలాగే కొద్దిగా టమాటో సాస్ కూడా వేసేసుకొని ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకొని కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మొత్తం కొద్దిగా మరిగించుకోవాలండి. ఇది తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసేసి కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఆ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసి బాగా రోస్ట్ అయితే చేసేసుకోవాలండి. మీకు ఎంత రోస్ట్ కావాలంటే అంత చేసుకోవచ్చు. స్మూత్గా కూడా మెత్తగా కూడా చేసుకోవచ్చు. రోస్ట్ కావాలంటే ఎక్కువ రోస్ట్ కూడా చేసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియన్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.